నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు మనం ఆ ఇంట్లో ఏముంది అనే కథను విందాం. దీన్ని రచించిన వారు జ్యోతి మువ్వల్ గారు. ప్రతాప్, శృతిలు కొత్త ఇంట్లో కాపురం పెట్టారు. వచ్చిన కొన్నాళ్లకే అర్ధరాత్రి పూట ఏదో తెలియని చప్పుళ్ళు, ఎవరో వెనక నుండి వచ్చినట్టు, ఉన్నట్టుండి కరెంటు పోవడం ఇలా జరుగుతూ ఉండేది. బాబు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ ఉన్నాడు. శృతికి చాలా భయంగా ఉంది. ప్రతాప్ ఇదంతా నమ్మడం లేదు. ఇక ఆలస్యం ఎందుకు, అసలు కథలోకి వచ్చేద్దాం. ప్రతాప్, శృతిలు కొత్తగా ఇల్లు కొనుక్కున్నారు. ఎంతో అందంగా కట్టుకున్న ఇల్లు గృహప్రవేశం చేసుకొని సంతోషంగా కొత్త ఇంట్లో కాపురం పెట్టారు. వచ్చిన కొన్నాళ్లకే అర్ధరాత్రి పూట ఏదో తెలియని చప్పుళ్ళు, ఎవరో వెనక నుండి వచ్చినట్టు, ఉన్నట్టుండి కరెంటు పోవడం ఇలా జరుగుతూ ఉండేది. రోజు బాబు 12 అయితే ఒకటే ఏడుపు. కానీ ఇవేవి పట్టించుకునేవాడే కాదు ప్రతాప్. ఒకే గదిలో ప్రతాప్, శృతి ఉన్నా కూడా కరెంటు పోయినప్పుడు శృతి భయపడి ప్రతాప్ని పిలిచినా కూడా ప్రతాప్ పలికేవాడే కాదు. కరెంటు వచ్చాక నేనెంత భయపడ్డానో తెలుసా, ఎందుకు పలకలేదు అని అడిగితే నువ్వెప్పుడు పిలిచావు అనేవాడు. మొదట్లో శృతి ఇంట్లో ఒంటరిగా ఉండేందుకు చాలా భయపడేది. ఒకరోజు ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవో అవసరమై కాల్ చేసి ప్రతాప్ చూడమన్నాడు. శృతి ఇల్లంతా వెతికింది, అయినా కనపడలేదు. ఇల్లు మారినప్పుడు కొన్ని పాత సామాన్లు, అవసరమైన ఫైల్స్ బ్యాగులో పెట్టినట్టు గుర్తొచ్చి సన్సైడ్ కబోర్డ్ మీద పెట్టిన పాత బ్యాగ్ని దింపి చూసింది. ఆ రోజు శృతికి ఒక బ్యాగులో గుప్పెడు తాయెత్తులు కనిపించాయి. ప్రతాప్ ఇలాంటివి నమ్మడు. శృతి పెట్టలేదు, మరి ఇంట్లోకి ఇవి ఎలా వచ్చాయి అని భయపడిపోయింది శృతి. వెంటనే భర్తకు ఫోన్ చేసి చెప్పింది. శృతి ఎంత చెప్తున్నా వినకుండా, పారేసే శృతి, ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తావు, దానిలో ఏముంది, బై మిస్టేక్ ఎక్కడో కలిసిందేమో అన్నాడు ప్రతాప్. కానీ శృతి ఆ విషయం అంత తేలిగ్గా తీసుకోలేకపోయింది. అది కొత్త ఇల్లు, ఆ ఇంట్లోకి ఎవరు వచ్చే అవకాశమే లేదు. తనకు తెలియకుండా సన్సైడ్ మీద ఉన్న బ్యాగులో ఎవరు దాచిపెడతారు అని భర్తని రెట్టించి అడిగింది. అంటే నేనే పెట్టానా అంటూ గొడవ పడ్డాడు ప్రతాప్. అలా వారి ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రతాప్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత బాబును చూసుకుంటూ శృతి ఇంట్లో ఒంటరిగా ఉండేది. తను వంటగదిలో ఉన్నప్పుడు హాల్లో టీవీ ఉన్నట్టుండి ఆన్ అయిపోయేది. శృతి వెళ్ళి ఆఫ్ చేసినా మళ్ళీ ఆన్ అయిపోయేది. మధ్యాహ్నం పూట బాబుని పడుకోబెడదామని రూమ్కి వెళ్తే బయట నుంచి రూమ్ లాక్ అయిపోయేది. శృతి ఎంత గట్టిగా అరిచి హెల్ప్ హెల్ప్ అని కేకలు వేసినా డోర్ వచ్చేదే కాదు. ఉన్నట్టుండి కాసేపు పోయాక ఓపెన్ అయిపోయేది. ఒక్కోసారి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా బాత్రూమ్ డోరు లాక్ అయిపోయేది. బయట బాబు గుక్క పెట్టి ఏడ్చేవాడు. తలుపు తీయాలని ఎంత ప్రయత్నించినా తలుపు వచ్చేదే కాదు. ఇవన్నీ ప్రతాప్కి చెప్తే ప్రతాప్ నమ్మేవాడే కాదు. కొత్త ప్రదేశం, కొత్త ఇల్లు, అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, ఇదంతా నీ ఫీలింగ్ అని కొట్టి పడేసేవాడు. అలా ఒకరోజు ఉన్నట్టుండి శృతి వంటగదిలో కళ్ళు తిరిగి పడిపోయింది. హాల్లో టీవీ చూస్తున్న ప్రతాప్, శృతి భోజనం చేసేద్దాం, అన్నం పెట్టే అన్నాడు. అని చాలాసేపైనా ఉలుకు పలుకు లేదు. హాల్లో ఆడుకుంటున్న బాబు ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టాడు. బాబు ఏడుపు విని కూడా శృతి రాకపోవటంతో వంటగదిలోకి వెళ్ళి చూశాడు ప్రతాప్. వంటగదిలో కింద పడి ఉన్న శృతిని చూసి ఏం చేయాలో అర్థం కాక కంగారు పడిపోయాడు. అమాంతం శృతిని ఎత్తుకొని బెడ్రూమ్లో మంచం మీద పడుకోబెట్టాడు. ముఖం మీద కాసిని నీళ్లు చిలకరించి శృతి శృతి అని పిలిచాడు. అయినా శృతిలో చలనమే కనిపించలేదు. అప్పటికే గుక్క పెట్టి ఏడుస్తున్న బాబుని దగ్గరకు తీసుకొని సముదాయించాడు. అయినా పిల్లవాడు ఏడుపు ఆపలేదు. ఏం చేయాలో తోచని స్థితిలో గాబరాగా పక్కింటి తలుపు తట్టాడు. పక్కింట్లో ఉంటున్న రాధ తలుపు తీసి ఏమైందన్నయ్యా అని అడిగింది. శృతి పరిస్థితి చెప్పాడు ప్రతాప్. వెంటనే కంగారుపడి తన భర్తను పిలిచింది. ఇద్దరూ వెళ్ళి శృతిని చూశారు. చాలా విధాలుగా లేపటానికి ప్రయత్నించారు. కానీ శృతిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో, సరే నేను బాబును చూసుకుంటాను, మీరు కారులో శృతిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని చెప్పింది.
ప్రతాప్ సురేష్ సహాయంతో శృతిని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. వెళ్ళిన వెంటనే శృతి పరిస్థితి చూసి ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశారు. అక్కడ ఉన్న డాక్టర్ తన తల్లిదండ్రులకు అత్తమామలకు ఫోన్ చేసి విషయాన్ని తెలియచేశాడు. శృతిని పరిశీలించిన డాక్టర్కి ఏమీ అర్థం కావడం లేదు. తన శరీరంలో ఎలాంటి ప్రాబ్లం లేదు, మరి ఎందుకు తను మెలకువలోకి రావటం లేదో అర్థం కావట్లేదు. ఇక్కడ శృతి పరిస్థితి ఇలా ఉంటే అక్కడ బాబు అసలు ఏడిపే ఆపలేదు. నయానో భయానో ఆడిపించి నిద్రపుచ్చినా ఉన్నట్టుండి ఉలిక్కిపడి లేచి ఏదో చూసి భయపడినట్టు ఏడుస్తూ ఉన్నాడు. అదే మాట ప్రతాప్కి ఫోన్ చేసి చెప్పింది రాధ. ఇంట్లో సడన్గా ఏర్పడిన ఈ ఉపద్రవం ఏమిటో అర్థం కాలేదు ప్రతాప్కి. సురేష్, రాధ ప్రతాప్ పరిస్థితి చూసి జాలి పడుతున్నారు. శృతి అమ్మా నాన్న వెంటనే బయలుదేరి వచ్చారు. ఎన్ని మందులు వాడుతున్నా శృతి పరిస్థితిలో ఫలితం అయితే కనపడటం లేదు. ఇక ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆమె కోమాలోకి వెళ్ళిపోయి ప్రాణాలు కోల్పోతుంది అని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. అలా చూస్తూ ఉండగా 15 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు కూడా బాబు అర్ధరాత్రి ఏడుపు మొదలుపెట్టాడు. శృతి అమ్మకి ఎందుకో అనుమానం వచ్చింది. గాలి ధూళి గాని సోకిందా ఏంటి, ఎందుకు ఇలా పిల్లాడు ఉన్న పళంగా ఏడుస్తున్నాడు అని అనుకోని అదే మాటని తన భర్తతో చెప్పింది. అందుకు తన భర్త జగదీష్ కూడా అవును అన్నట్టే సమాధానం ఇచ్చాడు. ఒకసారి పూజారి గారిని కలిసి వస్తే బాగుంటుందండి, అన్ని సమస్యలు డాక్టర్ మందులతోనే నయమైపోవు కదా, ఇదేదో కొంచెం తాంత్రిక వ్యవహారంలాగే ఉంది. ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నాకు మనసు ఎందుకో ఆందోళనగా ఉంటుంది. ఏదో జరుగుతుంది అన్న భయం, పిల్లాడు ఉన్నట్టుండి ఏడవటం, శృతి అలా మంచాన పట్టడం, ఏదో తెలియని భయమేస్తుందండి. ఈ సమస్యకు ఓ పరిష్కారం పూజారి గారిని అడగాలి అని చెప్పింది అన్నపూర్ణ. అందుకు జగదీష్ నిజమే, ఒకసారి వెళ్దాం అన్నాడు. ఆ మాటలు విన్న ప్రతాప్, ఏంటత్తయ్యా చాదస్తంగా మాట్లాడుతున్నారు, మీ బుద్ధులే శృతికి కూడా వచ్చినట్లున్నాయి. తను అంతే, ఇంట్లో ఏదో ఉంది, దెయ్యం ఉంది అని నా ప్రాణాలు తోడేసేది. ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్ముతారా? పిచ్చి ఆలోచనలు పెట్టుకొని మీ మనసు పాడు చేసుకోకండి. అనవసరంగా లేనిపోని భయాలకు పోయి మీరు వాళ్ళని ఆశ్రయిస్తే ఇదే అదనుగా డబ్బులు గుంజడమే ఈ మాంత్రికులు తాంత్రికులు పూజలు చేసేవారి పని అని కొట్టిపడేశాడు. అది కాదు బాబు అని ఏదో చెప్తూ ఉండగా అన్నపూర్ణని మాట్లాడనివ్వలేదు ప్రతాప్. రోజురోజుకి బాబు పరిస్థితి కూడా క్షీణించిపోతూ ఉంది. భోజనం చేయడం కూడా మానేశాడు. రోజంతా ఏడుస్తూనే ఉంటున్నాడు. అంతలో ఆ వీధి వెంట వెళ్ళిన ఓ చిలక జోష్యుడు ఒకడు మంచినీళ్ళు కోసమని తలుపు తట్టాడు. బాబుని ఎత్తుకొని తలుపు తీసింది అన్నపూర్ణ. కాసిన్ని మంచినీళ్ళు ఉంటే ఇస్తారా అమ్మా అని అడిగాడు అతడు. అప్పటికే ఏడుస్తున్న బాబుని సముదాయిస్తూ వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చింది అన్నపూర్ణ. ఏమైందమ్మా, బాబు ఇలా కింక పెడుతున్నాడు అని అడిగాడు అతడు. అదే తెలియటం లేదు బాబు, మా ఇంటి పరిస్థితులేం బాలేవు. నా కూతురు హాస్పిటల్లో కన్ను తెరవని పరిస్థితుల్లో ఉంది. ఈ పిల్లాడు తల్లి మీద బెంగ పెట్టుకున్నాడో ఏంటో ఏడుపే ఆపటం లేదు, తినటం మానేశాడు అని తన గోడు చెప్పుకుంది. చిన్నపిల్లలకి ఈ వయసులో బాలారిష్టాలని ఉంటాయమ్మా, ఒకసారి జ్యోతిష్యం చూపించుకోండి, నేను చూసి చెప్తాను. అలాంటివి ఏమైనా ఉంటే వాటికి విరుగుడు మందులు కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పాడు. డబ్బుల కోసం ఏదో చెప్తున్నాడులే అని అన్నపూర్ణ, వద్దులే బాబు, మరొకసారి చూద్దాం అని తలుపు వేయబోయింది. అమ్మా, నాకు ఒక్క రూపాయి కూడా వద్దు తల్లి, నా దాహాన్ని తీర్చావు. నీ పిల్లాడిని చూసి నా మనసులో జాలి కలిగింది, నేను ఉచితంగానే చెప్తాను అన్నాడు. అయ్యో బాబు, నీ కష్టం నాకెందుకు, ఇప్పుడు చూపించుకునే ఉద్దేశం లేదు అని చెప్పింది అన్నపూర్ణ. ఏమవుతుందమ్మా, అయితే సమస్య ఉంటే తెలుస్తుంది, లేకుంటే లేదు. నేనేమి భయపించి డబ్బులు తీసుకునే రకం కాదమ్మా అన్నాడు ఆ కొండదొర. ఇక అతని మాటలు నమ్మిన అన్నపూర్ణ, ఒక్కసారి చూపించుకుంటే ఏమవుతుందిలే అని బాబు పేర చూపించింది. చిలక బాబు పేరు మీద ఒక కార్డు తీసింది. అది చూసి చిలక జోష్యుడి కళ్ళు ఎరుపెక్కాయి.
అతని ముఖ కవళికలు మారిపోయాయి. అది చూసి అన్నపూర్ణ భయపడిపోయింది. ఏమైంది బాబు? ఏమొచ్చింది? ఎందుకు అలా అయిపోయావు అని అడిగింది. అమ్మా, బాబుకి బాలారిష్ట దోషాలేమీ లేవు. బాబుకి ఎవరో క్షుద్ర పూజ చేయించారు. బాబుకే కాదు, ఈ ఇంటికి, ఆ ఇంటి ఇల్లాలికి ఆపద ముంచుకొస్తుంది అని చెప్పాడు. అది విని అన్నపూర్ణ భయభ్రాంతులకు లోనైంది. ఏం చెప్తున్నావు బాబు? నాకేం అర్థం కావడం లేదు. మా పాపకి బాబుకి ప్రమాదమా అని ఆశ్చర్యంగా మళ్ళీ అడిగింది. అవును తల్లి, ఈ ఇంటి ఆడబిడ్డకి ఈ పసిపిల్లాడికి కలిపి ఎవరో క్షుద్ర పూజ చేయించారు. వాళ్ళ ప్రాణాలకే అపాయం ఉంది. నువ్వు వెంటనే ఎవరైనా పెద్ద మాంత్రికుడిని లేక పూజారినో కలిసి త్వరగా దీనికి విరుగుడు చేయించుకో తల్లి, లేకపోతే తల్లి పిల్ల ప్రాణాలకే ప్రమాదం అని చెప్పాడు. అమ్మ, నాకు తెలిసిన ఒక అఘోరా ఉన్నాడు. అతని దగ్గరకు నేను తీసుకుని వెళ్తాను. మీ సమస్యకు పరిష్కారం చెప్తాడు అని చెప్పాడు కొండదొర. కానీ అప్పటికే ఆ మాటలు విన్న అన్నపూర్ణ భయపడి, ఇంట్లో కనుక్కొని చెప్తాను బాబు, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అని చెప్పి పంపించేసింది. అది విన్న అన్నపూర్ణ తట్టుకోలేకపోయింది. అతను చెప్పిన మాటలు నిజమా అబద్ధమా తేల్చుకోలేని పరిస్థితి. అందుకే ప్రతాప్కి తెలియకుండా బాబుని జగదీష్ దగ్గర పెట్టి పక్కింటి రాధని తీసుకొని పూజారి దగ్గరికి వెళ్ళింది. జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు పూజారికి వివరించింది అన్నపూర్ణ. పూజారి గారు పూజలకు ఏర్పాటు చేసి అమ్మవారికి పూజ చేసి అంజనం వేశాడు. సమస్య ఉంది అని చెప్పారు పూజారి గారు. మీ అల్లుణ్ణి తీసుకురమ్మని తనతో కొన్ని విషయాలు మాట్లాడాలని అన్నారు. కానీ ప్రతాప్ ఇలాంటివి నమ్మడు, మూఢనమ్మకాలు అని కొట్టిపడేస్తాడు. మాట్లాడితేనే ఒప్పుకోడు. అలాంటిది పూజారి దగ్గరికి రమ్మంటే వస్తాడా? ఎలా ప్రతాప్ని తీసుకురావాలో అర్థం కాలేదు అన్నపూర్ణకు. విషయం తన భర్తకు చెప్పి బాధపడింది. అక్కడ హాస్పిటల్లో శృతి పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోవడంతో తట్టుకోలేని అన్నపూర్ణ అల్లుడితో గొడవ పడింది. నువ్వే కావాలని నా కూతురికి ఏదో చేయించావు, అందుకనే నీ అసలు రంగు బయటపడిపోతుంది అని, అవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపడేసినట్టు నటిస్తున్నావు. నీ హస్తం లేకపోతే 15 రోజుల నుంచి నా కూతురు హాస్పిటల్లో ఉంటే నీ ఇంటి తరపు వాళ్ళు ఒక్కళ్ళైనా వచ్చారా? ఏరి మీ అమ్మా నాన్న, ఏరి నీ తోబుట్టువులు? అందరూ కలిసి నా బిడ్డను చంపేద్దాం అనుకుంటున్నారు. నా కూతుర్ని, నా మనవడిని చంపేసి కట్నం కోసం మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అని నిలదీసింది. ఒక్కసారిగా అన్నపూర్ణ అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాడు ప్రతాప్. అనుమానానికి కూడా ఒక హద్దు ఉంటుంది అత్తయ్య. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకూడదు. నా భార్యని, నా బిడ్డని నేనెందుకు చంపుకుంటాను? ఇన్ని లక్షలు పోట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటే నేనే కావాలని చంపేస్తున్నాను అని అంటారా అని మండిపడ్డాడు. ఎందుకు ఇప్పించావు? జనాల్ని మోసం చేయాలి కదా. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నావు అని సానుభూతి పొందడానికి తప్ప ఏమైనా ఇంప్రూవ్మెంటు కనిపించిందా? నా కూతురు రోజురోజుకి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చింది. అందుకు కారణం పూజారి గారు చెప్తారు అన్నా నువ్వు రావటం లేదంటే నా కూతురు బతకడం నీకు ఇష్టం లేదు అని అంది అన్నపూర్ణ. అలా ఇద్దరికీ వాదన జరిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ప్రతాప్. ఇద్దరు పోటాపోటీగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగుకి ఆ మాటలన్నీ వినపడ్డాయి. అప్పటి వరకు వారి వాదనలు వింటూ ఉన్న రాధ ప్రతాపు వెళ్ళిపోయిన వెంటనే ఇంటికి వచ్చింది. రాధను చూసి అన్నపూర్ణ, చూసావా రాధా, నేను చెప్పానా? నా మాట వినలేదు. పూజారి గారేమో ఆ అబ్బాయి వస్తే తప్ప సమస్యని చెప్పలేను అంటున్నాడు. ఈ అబ్బాయి ఏమో రావడం లేదు. నా కూతురు ఏమైపోతుందో అన్న భయం నాలో రోజు రోజుకి పెరిగిపోతుంది అని కన్నీరు పెట్టుకుంది. ఊరుకోండి ఆంటీ, ప్రతాప్ అన్నయ్య చాలా మంచివాడు. ఇరుగు పొరుగు వాళ్ళతో అస్సలు మాట్లాడరు. దించిన తల ఎత్తకుండా వెళ్ళిపోతారు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదు. ఇప్పుడు అతని ప్రవర్తన చూస్తుంటే నాకు ఎందుకో అనుమానం వస్తుంది. అప్పుడప్పుడు శృతికి అన్నయ్యకి ఇలానే పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. భార్యాభర్తల మధ్య రోజూ జరిగేవే కదా, ఏం అడుగుతాంలే అని నేనెప్పుడూ అడగలేదు అని చెప్పింది. అంటే నా కూతుర్ని బాధ పెట్టేవాడా అమ్మా
అని అడిగింది అన్నపూర్ణ. ఏమో ఆంటీ, అప్పుడప్పుడు రాత్రిపూట శబ్దాలు, ఏడుపులు వినిపించేవి. మళ్ళీ మామూలుగా ఉదయం పూట కనిపించినప్పుడు నవ్వుతూ మాట్లాడేది అని బదులిచ్చింది రాధ. అత్తగారు అన్న మాటలు తట్టుకోలేక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు ప్రతాప్. డల్లుగా ఉన్న ప్రతాప్ను చూసి తన ఫ్రెండు రవి, విషయం ఏంటిరా అని అడిగాడు. జరిగిన విషయం అంతా చెప్పాడు ప్రతాప్. అది విని, నువ్వే తప్పు చేసావురా అన్నాడు రవి. వాళ్ళ కూతురు మీద వాళ్ళకి కన్సర్న్ ఉంటుంది కదా, పైగా శృతి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏదో ఒక దారి దొరికితే కూతుర్ని బతికించుకోవాలి అని ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారు. ఏ దారి లేనప్పుడు ఏదో ఒక దారి ట్రై చేస్తే తప్పే ఉంది. మూఢనమ్మకాలు అని కొట్టి పడేసే ముందు ఒక్కసారి కలిస్తే ఫలితం ఉంటుందేమో ఆలోచించు అన్నాడు రవి. స్నేహితుడి మాట విన్న ప్రతాప్ తన తప్పు తను తెలుసుకున్నాడు. ఇంటికి వెళ్ళి అత్తగారిని క్షమాపణలు కోరాడు. మరుసటి రోజు ఉదయాన్నే పూజారి దగ్గరకు వెళ్దాము అని చెప్పాడు. అల్లుడిలోని మార్పును చూసి సంతోషించింది అన్నపూర్ణ. అనుకున్న విధంగానే మరుసటి రోజు పూజారి దగ్గరికి వెళ్ళారు. పూజారి గారు ఏదో మంత్రించిన నీళ్లు చల్లారు. పూజలో కూర్చోబెట్టి పూజ చేయించారు. ఎప్పటి నుంచి ఈ సమస్య అని అడిగారు పూజారి. అందుకు ప్రతాప్, అసలు సమస్య ఏమీ లేదు, సడన్గా ఆ రోజు తను వంటగదిలో పడిపోయింది అంతే అన్నాడు. మీ ఇద్దరి మధ్య గొడవలు, మాట అనుకోవడం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా అని అడిగాడు. కొద్ది కాలంగా జరుగుతున్నాయి అని చెప్పాడు. రాత్రిపూట అనుమానాస్పదంగా అమ్మాయిలో ఏమైనా మార్పులు గమనించావా అని అడిగారు పూజారి గారు. అందుకు బాగా ఆలోచించి ప్రతాప్, అవును, నాకు బాగా గుర్తొచ్చింది. రాత్రిపూట నేను ఎప్పుడు మెలకువ వచ్చి చూసినా హాల్లో ఒంటరిగా కూర్చునేది. ఇంత అర్ధరాత్రి పూట ఏం చేస్తున్నావు అని అడిగితే గుర్రున నా వైపు చూసేది. కొన్నిసార్లు మేడ మీదకి వెళ్ళేది. కొన్నిసార్లు నిద్రలోనే గట్టిగా అరుస్తూ కేకలు వేసేది. లేపి అడిగితే ఎవరో తన పీక నొక్కేస్తున్నారు అని, ఎవరో తెల్లని బట్టలు వేసుకున్న ఆత్మ తన మీద పడిపోతుంది అని చెప్తూ ఉండేది. అప్పుడే నవ్వేది, అప్పుడే ఏడ్చేది, వింత వింతగా ప్రవర్తించేది. మళ్ళీ తెల్లవారుజామున మామూలుగానే ఉండేది. ఆమె రాత్రిపూట లేచింది అన్న సంగతి నీకెలా తెలిసేది అని అడిగారు పూజారి గారు. ప్రతిరోజు బాబు 12 నుండి 12:30 సమయంలో లేచి కింక పెట్టేవాడు. లేచి చూస్తే పక్క మీద శృతి ఉండేదే కాదు. రోజు బాబు ఏడుస్తున్నా కూడా శృతి వచ్చేదే కాదు. శృతిని చూసి ఇంకా ఎక్కువగా ఏడ్చేవాడు అని చెప్పాడు ప్రతాప్. ఈ పరిస్థితి ఎన్నాళ్ళ నుంచి ఉంది అని అడిగారు పూజారి. ఒక 3-4 నెలల నుంచి ఇదే పరిస్థితి అని చెప్పాడు. రేపు ఒకసారి మీ ఇంటికి నన్ను తీసుకువెళ్ళండి అన్నాడు పూజారి గారు. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు అన్నపూర్ణ, ప్రతాప్. అన్న విధంగానే మరుసటి రోజు ప్రతాప్ పూజారి గారిని ఇంటికి తీసుకుని వచ్చాడు. ఇంటికి వచ్చిన పూజారి గారికి రావడంతోనే ఇంటిలోని నెగిటివ్ వైబ్రేషన్స్ తగిలాయి. ఈ ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉంది, వీలైతే ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పాడు పూజారి. ఆ మాట విని ప్రతాప్, ఎన్నో లక్షలు పోసి కొత్తగా ఇల్లు కొనుక్కున్నానండి. నా భార్య ట్రీట్మెంట్కి లక్షలు ఖర్చు పెడుతున్నాను. ఈ పరిస్థితుల్లో వేరే ఇంటికి వెళ్ళడం అంటే చాలా కష్టం అన్నాడు. ఈ ఇంటితోనే నీకు సమస్య మొదలైంది అన్నాడు పూజారి. ఇంట్లో దిగిన రోజు నేను సత్యనారాయణ స్వామి వ్రతం, నవగ్రహ పూజలు అన్నీ చేయించే దిగాను పూజారి గారు అన్నాడు ప్రతాప్. నువ్వు చేయించావు నాయనా, కానీ నీ ఇంటికి, నీ భార్యకి, నీ బిడ్డకి కలిపి ఎవరో క్షుద్ర పూజ చేయించారు. ఈ ఇంట్లోకి వచ్చి ఎన్నాళ్ళయింది అని అడిగాడు. 5 నెలలు అవుతుంది అని సమాధానం ఇచ్చాడు ప్రతాప్. చూసావుగా, ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతే నీ భార్యలో మార్పు మొదలైంది. నువ్వంటే గిట్టని వాళ్ళెవరో ఈ పని చేశారు. పైకి అందరూ మన వాళ్ళలాగే, మంచి వాళ్ళలాగే ఉంటారు. మనకు తెలియకుండా వెనక ఎన్నో పనులు చేయిస్తారు అని చెప్పారు పూజారి గారు. మరి ఈ సమస్యకి పరిష్కారం లేదా పూజారి గారు అని అడిగింది అన్నపూర్ణ. ఎందుకు లేదమ్మా, సృష్టిలో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం దేవుడు ఎప్పుడో రాసి పెట్టే ఉంటాడు. ఆ సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు మనము ఈ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. నాకు తెలిసి మోదకొండమ్మ గుడిలో ఒక పూజారి ఉంటారు.
అతనిని వెళ్ళి కలవండి, మీ సమస్యకి పరిష్కారం చెప్తాడు. కాకపోతే ఆయన బయట వాళ్ళతో ఎవరితోని మాట్లాడడు. ఎందుకంటే ఇలాంటివి చాలా ప్రమాదకరమైన విషయాలు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తే తప్ప అందరికీ ఆయన సహాయం చేయడు అని చెప్పాడు. సమస్యకి పరిష్కారం దొరికినట్టే దొరికి చివరిలో పూజారి చెప్పిన మాట విని నిరుత్సాహపడిపోయింది అన్నపూర్ణ. మన ప్రయత్నం మనం చేద్దాం అత్తయ్య, మీరు అలా నిరాశ పడకండి అని ధైర్యం చెప్పాడు ప్రతాప్. మరుసటి రోజు పూజారి గారిచ్చిన అడ్రస్ పట్టుకుని ఆ గుడికి వెళ్ళారు. అలా వరుసగా 3 రోజులు వెళ్ళినా వాళ్ళని కలవడానికి పూజారి అనుమతించలేదు. అంతలో అన్నపూర్ణకి కొండదొర గుర్తొచ్చాడు. అతనిచ్చిన నెంబర్కి ఫోన్ చేసింది. కొండదొర తనకు తెలిసిన అఘోరా దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. జరిగినదంతా వివరించారు అఘోరాకి. అది విని లోపలికి వెళ్ళి ఏవో పూజలు చేసి బయటకు వచ్చిన అఘోరా, నీ రక్త సంబంధికులే నీ భార్యను బిడ్డని చంపటానికి క్షుద్ర పూజ చేయించారు అని చెప్పాడు. ప్రతాప్ నమ్మలేదు. నేను నమ్మను, అలా ఎలా చేస్తారు అని అన్నాడు ప్రతాప్. మీ ఇంటికి సీసీ కెమెరా ఉందా? ఉంటే మీ ఇంటికి ఎవరొచ్చారో చూసుకో. నీ రక్త సంబంధీకులు కాకపోతే నీ తరపు వాళ్లే. ఆ ఇంట్లోకి ఎవరు వచ్చారో ఆ మనుషుల్లో ఎవరో తాయెత్తులను ఇంట్లో పెట్టారు. వాటిని నీ భార్య తాకడం వల్ల ఆ క్షుద్రశక్తి నీ భార్యలో దూరిపోయింది అని చెప్పాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాతే నేను నమ్ముతాను అన్నాడు ప్రతాప్. నీ ఇష్టం, జరిగిందైతే అదే అన్నాడు అఘోరా. అప్పటికే అన్నపూర్ణ శోకాలు మొదలుపెట్టింది. నాకు తెలుసు, నా కూతుర్ని మనవడిని చంపేయడానికి మీరందరూ కలిసి ఆడుతున్న నాటకం అని దీర్ఘాలు తీసింది. ఇంటికి వెళ్ళి ప్రతాప్ సీసీ కెమెరా చెక్ చేశాడు. గృహప్రవేశం ఫంక్షన్కి ఎవరికీ చెప్పుకోలేదు వాళ్ళు. ప్రతాప్ అమ్మా నాన్న, వదిన, అక్క, శృతి అమ్మా నాన్న, శృతి అక్క మాత్రమే వచ్చారు. ఆ తర్వాత నెల రోజుల డేటా వరకు చెక్ చేసినా ఆ ఇంటికి వేరే వాళ్ళు వచ్చినట్టే కనిపించలేదు. శృతి అమ్మా నాన్న, శృతి అక్కని అనుమానించడానికి కూడా లేదు. ఎందుకంటే అఘోరా ప్రతాప్ రక్త సంబంధీకులే చేశారు అని నిక్కచ్చిగా మరీ చెప్తున్నాడు. కానీ తన ఫ్యామిలీ ఇంత ఘాతుకానికి పాల్పడిందా అని తట్టుకోలేకపోయాడు ప్రతాప్. అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు ప్రతాప్. నిజమే, శృతికి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి ఇన్ని రోజులవుతున్నా చూడటానికి ఎవ్వరూ రాలేదు. అత్తయ్య అన్నదని నేను అనవసరంగా ఆవేశపడ్డాను, కానీ ఇందులో ఎంతో కొంత నిజం ఉండుంటుంది అనుకున్నాడు. వెంటనే బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. తల్లిని నిలదీశాడు. మొదట నాకేమీ తెలియదు అని దబాయించింది. అయితే శృతిని చూడటానికి ఎందుకు రాలేదు అని అడిగాడు. తప్పించుకోవడానికి ఏవో కారణాలు చెప్పింది. కోడలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా నీకు మిగతా పనులే ఎక్కువైపోయాయా అని రెట్టించి అడిగాడు. నాకు అంతా తెలుసు, నువ్వు సాక్ష్యాలతో సహా దొరికిపోయావు, తాయెత్తులు నువ్వే పెట్టావు, మా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి అని బెదిరించాడు. ప్రతాప్ తల్లి భయపడింది. ఇక తప్పించుకోవడానికి మార్గం లేదని దొరికిపోయాను అని నిజం చెప్పడానికి చెప్పింది. ప్రతాప్కి పెళ్లి కాకముందు ఇంటికి డబ్బులు పంపేవాడు. ప్రతాప్ అన్నకి ఉద్యోగం లేకపోయినా తండ్రి పెన్షన్తో, తమ్ముడు పంపిస్తున్న డబ్బులతో కుటుంబంలో కలిసి ఉండడం వల్ల నెట్టుకుంటూ వచ్చారు. పెళ్ళైన తర్వాత ప్రతాప్కి ఒక కుటుంబం ఏర్పడి బాధ్యతలు పెరిగి బాబు పుట్టాక ఖర్చులు పెరిగి మెల్లమెల్లగా ఇంటికి డబ్బులు పంపడం మానేశాడు. ప్రతాప్ శృతి హైదరాబాదులో ఉండటం వల్ల శృతి అన్నీ మోడ్రన్గా కొనుక్కునేది. అన్నీ మంచి మంచి బట్టలు, మంచి వస్తువులు అన్నీ వేసుకునేది. ప్రతాప్ కూడా శృతిని చాలా బాగా చూసుకునేవాడు. పెళ్ళైన కొత్తల్లో హనీమూన్కని విదేశాలకు కూడా తీసుకుని వెళ్ళాడు. ప్రతాప్ భార్యని ప్రేమగా చూసుకోవడం చూసి తన అక్క, వదిన ఉడికిపోతూ ఉండేవాళ్ళు. అలా పెళ్ళైన 2 ఏళ్లకి 12 మగబిడ్డకి జన్మనిచ్చింది శృతి. శృతి తోటికోడలు రజని శృతితో పోటీ పడుతూ నీకు సంపాదించడం చేత కాదని, మీ తమ్ముడు తన భార్యని ఎలా చూసుకుంటున్నాడో చూడు అని భర్తని వేధిస్తూ వచ్చింది. అలా వారి కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. వేరే కాపురం పెట్టమని గోల చేసింది.
ప్రతాప్ అన్న వేరే కాపురానికి అంగీకరించలేదు. అలా రోజు రోజుకి తోటికోడల మీద ఈర్ష్య, ద్వేషం పెంచుకున్న రజని తనకు దక్కలేని సుఖం తన తోటికోడలికి దక్కకూడదు అని అనుకునింది. ఇంతలోనే శృతి, ప్రతాప్లు కొత్త ఇల్లు కొనుక్కున్నాము అని చెప్పారు. ఇక రజని ఈర్ష్య పరాకాష్ఠకు చేరింది. తోటికోడలతో నవ్వుతూ మంచిగా మాట్లాడుతూనే అత్త దగ్గర చాడీలు చెప్పేది. ప్రతాప్ అక్క కూడా తనకు దక్కని ఆనందం తమ్ముడు పెళ్ళం సుఖపడుతుంది అనే ఉక్రోషంతో వదిన మాటలకు వంత పాడేది. మనకి డబ్బులు పంపటానికి డబ్బులు లేవు కానీ ఇల్లు కొనుక్కున్నాడు అని లేనిపోని మాటలన్నీ చెప్పింది. ప్రతాప్ మంచివాడే కానీ శృతినే మార్చేసింది. నాకు తెలిసిన పూజారి ఉన్నాడు, అతను చెప్పినట్లు చేస్తే ప్రతాప్ మళ్ళీ మీ మాట వింటాడు అని నమ్మించింది. అలా వాళ్ళిద్దరూ చెప్పిందే విని ఆవిడ తీసుకువెళ్ళిన అతని దగ్గరికి వెళ్ళాను. అతను ఇచ్చినవి ఇంట్లో పెట్టమంటే పెట్టాను. అంతకుమించి నాకేమీ తెలియదు అని చెప్పింది ప్రతాప్ తల్లి. జరిగినదంతా విని తల్లిని అసహించుకున్నాడు ప్రతాప్. ఆవిడకంటే బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదా అని తల్లికి గడ్డి పెట్టాడు. మరుసటి రోజు అఘోరా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తన భార్యను బ్రతికించమని ప్రాధేయపడ్డాడు. ఏం చేయటానికైనా తను సిద్ధంగా అని చెప్పాడు. ప్రతాప్ బాధ చూసి అఘోరా మనసులో జాలి కలిగింది. తనకు సాయం చేస్తానని మాట ఇచ్చాడు. పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెప్పించి పూజ మొదలుపెట్టారు. అక్కడ పూజ మొదలుపెట్టిన 3 రోజులకి శృతిలో చలనం మొదలైంది. బాబు కూడా ఏడవడం తగ్గించాడు. 40 రోజులు దీక్షగా ప్రతాప్తో పూజ చేయించాడు అఘోరా. ఒక రక్ష ఇచ్చి శృతికి కట్టమని చెప్పాడు. కొన్నాళ్ళు ఆ ఇంటిని మూసేసి వేరే ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పారు. ఆ ఇంటిలో పూజలు చేసి ఇంటికి రక్షలు కట్టారు. శృతి కళ్ళు తెరిచింది. బాబు ఏడుపు ఆపేశాడు. ఒక అద్దె ఇంట్లో మళ్ళీ తమ నూతన జీవితాన్ని సంతోషంగా ప్రారంభించారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.